ఏమైందమ్మా? స్నేహకి పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. ఫ్యాన్ మీద పడిపోయింది. నేను రాబట్టి సరిపోయింది. భగవంతుడా, ఏంటయ్యా ఇది? నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలనుకున్నావా? సమయానికి అపర్ణ రాకుండా ఉంటే స్నేహ ప్రాణాలు పోయేవి కదయ్యా. అక్క, స్నేహ నువ్వు నిజంగా రాకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. నువ్వే నన్ను కాపాడావు. నేను కాదు, ఈ కొలిసే నిన్ను కాపాడింది. ఇదిద్దామని తిరిగొచ్చాను. అపర్ణ, ఏంటి లేటు? ఏం లేదు అర్జున్, వచ్చేస్తున్నాను. త్వరగా రా. ఏం కాదులే, వెళ్ళొస్తాను. ఇదిగో, అమ్మని రూమ్లోకి తీసుకెళ్ళావు. బోల్టూడి ఫ్యాన్ కింద పడలేదు. ఎవరో కావాలని ఫ్యాన్ రాడ్ని కట్ చేస్తే కింద పడింది. అంటే స్నేహాన్ని చంపే ప్రయత్నం అయింది. ఎవరు చేస్తుంటారు? ఇది వీళ్ల పనా? స్నేహ తాళిని తెంచడమే కాకుండా తన ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నారు. ఇది వీళ్ల పనా? స్నేహ తాళిని తెంచడమే కాకుండా తన ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నారు. అపర్ణ, ఎంతసేపు? రా, వెళ్దాం. పద, బయలుదేరదాం. అర్జున్, నేను రావట్లేదు. ఏంటి? నేను మీతో రావడం లేదు. ఏ? ఒక 4 రోజులు ఇక్కడే ఉంటాను. ఎందుకు? తర్వాత చెప్తాను. మీరు వెళ్ళండి. బాయ్. హైదరాబాద్ వెళ్లాల్సిన అపర్ణ ఆగిపోతానంటుందేంటి? మనపై అనుమానం ఏమన్నా వచ్చుంటుందా? నాకు అదే అనుమానంగా ఉంది. మరెలా ఇప్పుడు? తనుంటే స్నేహం చంపడం కష్టం అవుతుంది కదా. ఉన్నప్పటి సంగతి కదా, ఇప్పుడే పంపించేస్తాను. ఎలా? మీరే చూడండి. ఎరా తమ్ముడు, మీరింకా బయలుదేరలేదా? లేదు. ఏ? ఎందుకు? అపర్ణ రానంటుంది. ఎందుకు రాదు? పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోనే టెస్ట్ వేస్తుందా? తను రానంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేస్తాను? ఏ, నువ్వు మగాడివి కాదా? నీకు పౌరుషం లేదా?
ఆడది కాపురానికి రానంటే మాత్రం బలవంతంగా అయినా ఈడ్చుకెళ్లే హక్కు మగాడుకుంది. నా తమ్ముడు మగాడనే నేను అనుకుంటున్నాను. కాదని నువ్వనుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు నీ మాట మీదే ఉండక్క. వాడు మగాడ్రా బుజ్జి అని అనిపించుకోకపోతే నా పేరు అర్జునే కాదు. అపర్ణ, అపర్ణ, నీ తమ్ముణ్ణి భలే రెచ్చగొట్టావు నువ్వు. అప్పుడే కదా వాడు దాన్ని తీసుకెళ్లేది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకేమైందక్క? ఉండిపోతానంటున్నా. అవునమ్మా, స్నేహ బానే ఉంది కదా, వెళ్ళు. లేదమ్మా, 4 రోజులు ఆగి వెళ్తాను. అపర్ణ, ఒకసారి బయటకు వస్తావా? నీతో మాట్లాడాలి. పదండి. ఏంటి అర్జున్? 4 రోజులు కాదు, 4 నిమిషాలు కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. నిన్ను వెళ్ళమన్నానుగా. నిన్ను కూడా రమ్మంటున్నాను కదా. నేను రానని చెప్పాను కదా. ఎందుకు రావు? కారణం తర్వాత చెప్తానన్నాను కదా. నాకు కారణం వద్దు, నాకు నువ్వే కావాలి. పద. రానని చెప్తుంటే లాక్కెళ్తావే. నువ్వు రాకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానంటే, రెండు చెంపులు వాయించేస్తాడేమో. సెల్ ఫోన్ అంటే ఇవ్వండి, ఫోటోలు తీస్తాను. ఏం చేస్తావు? నువ్వంత గట్టిగా అడిగితే నేనేం చేస్తాను? నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. అదేంటి, నేను రాకపోతే నన్ను వదిలేసి ఒక్కడివే హైదరాబాద్కి వెళ్తావనుకున్నాను. వెళ్తాను. నాకేమైనా భయమా? హలో సార్. సార్, గుమ్మం ఇటువైపు. తెలుసమ్మా, మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు. ఓ 4 రోజులు ఇక్కడే ఉండి పరామర్శించి వెళ్తాను. ఏంటమ్మా మీ వాడు ఇలా గాలి తీశాడు? వాడికి దాని గాలి బాగా తగిలినట్టుంది. మీ వాడికే కాదు, అప్పర్ని ఇక్కడే ఉంటే మనకి తగులుతుందా వేడిగాలి. ఏం కాదు, ఆ గాలికే ఊపిరాడకుండా చేస్తాను. అంటే అపర్ణ ఉండగానే స్నేహం చంపేద్దామా? ఇక్కడే ఉండి చెల్లెల్ని కాపాడుకుంటానని అదనుకుంటుంది. ఎవ్వరున్నా స్నేహకి చావు తప్పదు అని మానం చూపిద్దాం. ఎలా? మీ కావేరి ఎక్కడ? రూమ్లో ఉన్నట్టుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వెళ్ళి కావేరిని రెడీ చేయండి. పదండి, పదండి. చూడు, వస్తే ముద్దు, అప్పుడే నిద్రపోతున్నావా? లేవే. ఏంటమ్మా? ఏంటంటావేంటి కావేరి? నువ్వొక్కదానివి పడుకోడానికైనా నువ్వు ఇక్కడికి వచ్చింది? కావాలంటే మీరు పడుకోండి. వస్తే లేవే తింగరదానా. ఇలా అయితే నువ్వు నాయుడు బావతో కాపురం చేసినట్టే. లేచి మొహం కడుక్కోవే. ఎందుకు? ఈరోజు నీ ఫస్ట్ నైట్ కావేరి. ఎలా చంపుదాం? ముఖంపై దిండి అదిం పెట్టి ఊపిరాడకుండా చంపుదామా? దాన్నంత ఈజీగా చంపేస్తే ఎలా? తల పొగలుగొట్టి మరీ చంపుదాం. సరే, దేంతో తల పగలు కొడదాం సుకన్య? రుబ్బురోలుందిగా, దాంతో కొట్టి చంపేద్దాం.